అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలా ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా విన్నారు కదా, జగనన్న గారి మాటలు విన్నారు కదా. ఏపీపీఎస్సి డిఎస్సి ఒకటేనంట. అప్పుడు మా మాదిరిగానే అప్పుడు మేము చేసిన డిఎస్సి లేదు లేదు ఏపీపీఎస్ అంటే లేదా అప్పుడు ఏపీపీఎస్ అనే డిసి అన్న ఒకటే కదా. ఏరా జగన్ అన్న ఏది చెప్తే బర్రెల్లాగా అందులో వాస్తవం ఎంత ఉంది, ఇందులో నిజాయితీ ఎంత ఉంది, నిజంగా జగనన్న చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందా అన్నది ఆలోచించకుండా వెళ్ళండ్రా బజార్లోకి వెళ్ళిపోండి, రోడ్డు ఎక్కేయండి, ఉద్యమాలు చేసేయండి, ధర్నాలు చేసేయండి, బైక్ ర్యాలీ చేసేయండి అంటే మా అన్న చెప్పాడు, మా అన్న ఆదేశించాడు, మేము పాటిస్తున్నాం అంతే. కొంచెమైన బుద్ధి జ్ఞానం, కొంచెమైన మీ సొంత ఆలోచనలు, కొంచెమైన వివేకం ఉండాలి కదా. అసలు జగనన్నకే ఏపీఎస్సి అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటో తేడా తెలియని జగనన్న ఆదేశించాడంట. వీళ్ళు ఏంటి ముసలి జంజీలు అందరూ ఏకమయ్యి నిరాహార దీక్షలు, ఉద్యమాలు, బైక్ ర్యాలీలు. కొంచెమైన సిగ్గుండాలి కదా మనం ఏం చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, కనీసం మన అన్నకైనా అవగాహన ఉందా లేదా అన్నది. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మీరు, ఎంతమందిని వాళ్ళ పని పాటలు మానుకుని రోడ్ల మీద కూర్చోబెట్టి తిప్పారు. కనీసం ఎంత అవగాహన కూడా లేకుండా పెద్ద ముదుర్లు కూడా వచ్చేసి ఆ బైక్లు వేసుకుని రోడ్ల మీద తిరిగిన విధానం చూస్తే ఇప్పుడు తల దించుకోండి. జగనన్న ఏపీపీఎస్ అంటున్నాడా, డిఎస్ అంటున్నాడా, జగనన్నకి ఏమైనా క్లారిటీ ఉందా అన్నది తెలుసుకుని ఇక్కడి నుంచి అయినా ప్రవర్తించడం నేర్చుకోండి.